మిక్స్డ్ వెజిటబుల్ పికిల్. దీనికోసం టమాటా, దోసకాయ, పప్పు దోసకాయలు, దొండకాయలు. పచ్చళ్ళకి పప్పు దోశతో పాటు దొండకాయ కూడా. దొండకాయ, దొండకాయ, కూర దోశ, సోరకాయ, టమాటా పచ్చడి. చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా నీళ్ళల్లో నానబెట్టేసుకొని, ఎండుమిర్చి కూడా తొడిమెలు తీసి పెట్టుకోవాలి. అలాగే తొడిమెలు తీసి పచ్చిమిర్చి అయితే పెట్టుకోవాలి. అలాగే పేస్ట్ కూడా పట్టి రెడీగా అయితే పెట్టుకోవాలి. అలాగే టమాటా, దొండకాయ, పప్పు దోసకాయ, సోరకాయ కూడా రెడీగా పెట్టుకోవాలి. సాంబార్లోకి బౌల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పోసి వేడైతే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఆయిల్, పోపు గింజలు, పల్లీలు వేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దొండకాయలు, కూర దోసకాయ వేసేసుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి కాసేపు. కొంచెం వేగిన తర్వాత సోరకాయ ముక్కలు, టమాటాలని కూడా వేసేసుకొని అలాగే ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే ఇలా ఉడకబెట్టుకోవాలి. అలాగే సరిపడా అంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే కదా సార్. ఇప్పుడు ఫస్ట్ బంతి చూసినట్టు మనం అన్ని కూరగాయలు మంచిగా ఉడికిన తర్వాత అయితే పచ్చడి కోసం చల్లారబెట్టుకోవాలి. మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ, టమాటా, దొండకాయ, సోరకాయ, పప్పు దోసకాయ. చట్నీ కూడా రెడీ. పోపేయద్దా. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పోపు గింజలు అయితే వేసుకోవాలి. పసుపు వేసి ఆయిల్లో అయితే మంచిగా వేగనీయాలి. ఇంగువ, ఇలా పోపు రెడీ అయిపోయిన తర్వాత చట్నీలో అయితే వేసేసి కలుపుకుంటే మనకు మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా పచ్చళ్ళలో కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటే సరిపోతుంది. అన్నం రాలేదు.
జరుగుతుంది. కాబట్టి మన పేరు మీద వాళ్ళ పేరు మీద కాదు, మన అయ్యప్ప సేవ అన్నదానం ముఖ్య అన్నదానం. కాబట్టి మీరు ఎక్కడ ఉందంటే నా ఫోన్ కూడా పోయింది, నెంబర్ కూడా పోయింది. స్వామి నాకు ఫోన్ చేసి వచ్చినట్టే నారాయణ హరి స్వామి దుర్గ